హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్యానా కలెక్షన్స్. నేను మీ మనజ మహేష్. సో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మనకి వినాయక చవితి వస్తుంది కదా. బయట మార్కెట్లో వినాయకుడిని వెతకకుండా ఇంట్లోనే ఈజీగా గణపతిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా మనం గణపతిని పూజిస్తుంటాం కదా. అప్పుడు కూడా మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా గణపతిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా పసుపుతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మనం ఇంట్లోనే గణపతిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా మనకి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు పసుపు, 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాను. పసుపు ఇంకా మైదా పిండి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. పిండిలో పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చక్కగా మ్యారినేట్ అయింది చూడండి. మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 6 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకున్నాను. ఈ బౌల్ని నేను బేస్ కోసం యూజ్ చేస్తున్నాను. ముందుగా కలుపుకున్నటువంటి పిండిని ఈ గిన్నె పైన పెట్టేసి మన వేళ్ళని వాటర్లో పెట్టుకుంటూ ఇలా పిండిని ప్రెస్ చేసుకోవాలి. ఓన్లీ పిండిని ముందు సైడ్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పసుపు ముద్దని తీసుకొని వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నటువంటి పిండిని ఇలా పెట్టేశాను నేను బౌల్ పైన. రైట్ సైడ్ లెగ్ కిందికి వేసుకొని కూర్చున్నట్టుగా నేనైతే ఇలా సెట్ చేశాను. ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని వేళ్ళని వాటర్లో తడుపుకుంటూ ఇలా ఫోల్డ్ చేశాను నేను. లెఫ్ట్ లెగ్ పైనకి వేసుకొని కూర్చున్నట్టుగా పెట్టాను. వాటర్లో వేళ్ళని పెట్టేసి ఇలా ఎడ్జెస్ని ప్రెస్ చేసి పాదంని సెట్ చేశాను. బాడీ కోసం అయితే కొంచెం పెద్ద పిండి ముద్దను తీసుకున్నాను. వాటర్లో వేళ్ళని ట్యాప్ చేసుకుంటూ ఇలా కొంచెం రౌండ్గా కాకుండా పొడవుగా సెట్ చేశాను. ఇలా వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ బాడీకి బ్యాక్ సైడ్లో స్ట్రైట్గా పెట్టేశాను. ఎందుకంటే రౌండ్గా ఉన్నట్లయితే బ్యాక్కి పడిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని ఇందాక సెట్ చేసినటువంటి బాడీ పైన పెట్టేశాను. ఒకేసారి బాడీ పెద్దగా పెట్టినట్లయితే అంత బాగా కనిపించదు. అందుకే ఇలా సెట్ చేశాను. ఇలా వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ బ్యాక్ సైడ్ స్ట్రైట్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేస్తూ ఒక హ్యాండ్ని సెట్ చేశాను చూడండి. ఇలా ఎడ్జెస్ని వేళ్ళతో ప్రెస్ చేశాను. అలాగే పిండి మధ్యలో కొంచెం సర్కిల్ లాగా ఫోల్డ్ చేశాను. ఇలా వేళ్ళని వాటర్లో తడుపుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ లాగా సెట్ చేశాను. పిండికి మరీ ఎక్కువ వాటర్ పెట్టకూడదు. ఇలా కొంచెం వాటర్ పెట్టుకుంటూ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా సర్కిల్ లాగా ఫోల్డ్ చేసేసి ముందు భాగం మాత్రం ఇలా అభయం ఇస్తున్నట్టుగా, ఆశీర్వదిస్తున్నట్టుగా, చివర్లో మాత్రం వేళ్ళతో ప్రెస్ చేస్తే మనకి అభయం ఇచ్చినట్టుగా షేప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని తల భాగాన్ని సెట్ చేశాను. ఇలా హెడ్ని సెట్ చేసిన తర్వాత వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ బ్యాక్ సైడ్లో పైనుంచి కింది వరకు స్ట్రైట్గా సెట్ చేశాను. ఇలా స్ట్రైట్గా చేసినట్లయితే బ్యాక్కి పడిపోకుండా ఉంటుంది. ఇలా వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ బ్యాక్ సైడ్ ఇంకా లెఫ్ట్ రైట్ సైడ్ మాత్రం ఎక్కడైనా ఎడ్జెస్ ఉన్నట్లయితే అవి సెట్ చేశాను. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని నేనైతే చెవులని సెట్ చేస్తున్నాను. రైట్ సైడ్ చెవుకి మాత్రం రైట్ సైడ్ వేళ్ళతో ఇలా ప్రెస్ చేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ తడిపేసి మనం పెట్టినట్లయితే ఈజీగా అతుక్కుంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్కి కొంచెం పిండి తీసుకొని లెఫ్ట్ సైడ్ వేళ్ళతో ఇలా సెట్ చేసినట్లయితే ఈజీగా మనకి షేప్ వస్తుంది. వినాయకునికి చెవులు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక సైడ్ ఇలా సన్నగా పొడుగ్గా రోల్ చేసుకోవాలి.
ఇలా తొండాన్ని తల భాగానికి సెట్ చేసుకున్నాను. తొండం ఎప్పుడైనా కానీ కిందికి ఉండదు కదా, అందుకే నేనైతే ఇలా చివర్లో కొంచెం లెఫ్ట్ సైడ్కి వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ ఇలా సెట్ చేశాను. ఇప్పుడు వినాయకునికి కిరీటాన్ని రెడీ చేస్తున్నాను. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసిన తర్వాత ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని పైన ఇంకొంచెం కిరీటం లాగా సెట్ చేశాను. ఇలా కిరీటం రౌండ్గా ఉంటే బాగుండదని కొంచెం క్రాస్గా ఇలా సెట్ చేశాను. ఇప్పుడు వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ ఇలా సెట్ చేశాను. ఇప్పుడు టూత్ స్టిక్ తీసుకొని కిరీటానికి అక్కడక్కడ హోల్స్ చేశాను. అలాగే టూత్ స్టిక్తో కాళ్ళకి ఇంకా చేతులకి ఇలా వేళ్ళని సెట్ చేశాను. కొంచెం అక్కడక్కడ ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి వేళ్ళలాగా కనిపిస్తాయి. మరీ గట్టిగా నొక్కకుండా ఇలా పైన పైన ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా వేళ్ళలాగా కనిపిస్తాయి. అలాగే కాళ్ళకి చేతులకి ఇలా ప్రెస్ చేసినట్లయితే కడియంలాగా కనిపిస్తుందని సెట్ చేశాను. ఇప్పుడు మన వినాయకుడికి నేను కళ్ళ కోసం అయితే మిరియాలు తీసుకుంటున్నాను. మీరు మిరియాలు తీసుకోవచ్చు, అలాగే పెద్ద ఆవాలు తీసుకోవచ్చు. ఇలా మిరియాలు 2 తీసుకొని తొండానికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టాను. అలాగే తొండానికి కొంచెం పైన ఇలా టూత్ స్టిక్తో నామాలు సెట్ చేశాను. ఇలా నామాలు సెట్ చేసిన తర్వాత తిలకం పెట్టినట్లయితే మనకి అందులోనే కలిసిపోతుంది. ఓన్లీ తిలకం పెట్టినట్లయితే అంత పర్ఫెక్ట్గా కనిపించదు. ఇలా వైట్ తిలకం తీసుకొని నామాలను అయితే సెట్ చేశాను. అలాగే రైట్ హ్యాండ్కి ఇలా శుభం సింబల్ని వైట్ తిలకంతో సెట్ చేశాను. ఇలా సెట్ చేసిన తర్వాత రెడ్ తిలకం తీసుకొని నామాల మధ్యలో బొట్టు పెట్టుకున్నట్టుగా రెడ్ తిలకం సెట్ చేశాను. అలాగే శుభం సింబల్ మధ్యలో కూడా అక్కడక్కడ ఇలా రెడ్ తిలకంని సెట్ చేశాను. అలాగే వినాయకుడికి దంతాలని టూత్ స్టిక్తో సెట్ చేస్తున్నాను. ఒక పన్ను విరిగినట్టుగా ఉంటుంది, ఒక పన్ను అయితే స్ట్రైట్గా ఉంటుంది. అందుకే ఒక పన్ను అయితే ఇలా సెట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది చిన్నగా ఉంటుందని ఇలా సెట్ చేశాను. కొంచెం పిండి ముద్దను తీసుకొని మైదా పిండిలో ఇలా ప్రెస్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్లో లడ్డు పట్టుకున్నట్టుగా సెట్ చేశాను. ఇప్పుడు వినాయకుని వాహనం ఎలుక కదా, ఎలుక కోసం అయితే నేను బేస్ కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా సెట్ చేశాను. వాహనాన్ని అయితే లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. ఇలా బేస్ని లెఫ్ట్ సైడ్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా సెట్ చేస్తున్నాను. ఒక సైడు చివర్లో అయితే తోక కోసం అయితే ఇలా సన్నగా పొడుగ్గా పెట్టేశాను. అలాగే ముందు తల కోసం అయితే ఇలా 2 వేళ్ళని ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా షేప్ వచ్చేస్తుంది. మనకి మూషికం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలుకకి కళ్ళ కోసం అయితే నేను మిరియాలు తీసుకున్నాను. వినాయకుని వాహనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని రైట్ సైడ్ బేస్ లాగా పెట్టేశాను. అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా ఉండ్రాలలాగా పెట్టేశాను. ఇప్పుడు వినాయకుని జంజం కోసం అయితే నేను వైట్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా రైట్ కాల్ నుంచి కిందికి కొంచెం హోల్ చేసేసి థ్రెడ్ని లోపలికి చొప్పించాను. జంజం అయితే తొండం కింది నుంచే ఉంటుంది కాబట్టి తొండాన్ని కొంచెం పైనకి లేపేసి ఇలా సెట్ చేశాను. ఇలా స్లోగా టమ్మీ దగ్గర కన్న తర్వాత బ్యాక్ సైడ్ కట్టేశాను. ఇలా రెడీ అయిపోయిన వినాయకునికి జ్యువెలరీ పెట్టాలనిపించింది. అందుకే స్టోన్ చైన్ కొంచెం తీసుకొని ఇక్కడ కిరీటం దగ్గర పెట్టేశాను. అలాగే పైన కిరీటంకి బాల్ చైన్ పెట్టేశాను. తొండానికి అయితే నేను స్టోన్ చైన్ పెట్టేశాను. ఇలా స్టోన్ చైన్ పెట్టేసి కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. అలాగే చెవులకి నేనైతే వైట్ పూసలు తీసుకున్నాను. అలాగే చేతులకి కాళ్ళకి కడియంలాగా స్టోన్ చైన్ పెట్టేశాను. కొంచెం మైదా పిండిని ప్లేట్లో తీసుకొని ఇలా ప్రెస్ చేసి పైనుంచి పారాని పోసాను. పంచ కోసం అయితే రెడ్ కలర్ తీసుకుంటే బాగా కనిపిస్తుందని పారాని తీసుకున్నాను. ఇలా కొంచెం కర్వ్లాగా కట్ చేశాను. ఇలా కట్ చేసినటువంటి పిండిని తీసుకొని ఇలా పంచలాగా సెట్ చేశాను. రైట్ సైడ్ కాలు కింది నుంచి లెఫ్ట్ సైడ్ కాలు పైన వరకు
పంచ వచ్చేలాగున ఇలా సెట్ చేశాను. ఇలా వాటర్లో వేళ్ళని తడుపుకుంటూ ప్రెస్ చేసినట్లయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పంచ కూడా జ్యువెలరీ పెట్టాలనిపించింది. అందుకే నేనైతే స్టోన్ చైన్ తీసుకొని మధ్యలో ఇలా సెట్ చేశాను. ఇందాక మిగిలినటువంటి పిండిని తీసుకొని ఇలా కండువలాగా సెట్ చేశాను. కండువాకి బాల్ చైన్ తీసుకొని ఇలా సెట్ చేశాను. అలాగే కండువ చెవుల కింది నుంచి వచ్చేలాగున ఇలా సెట్ చేసినట్లయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే వినాయకుడు రెడీ అయిపోయాడు విత్ జ్యువెలరీ. ఫ్రెండ్స్, వినాయకుడు ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.